హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ ఇన్ 5 మినిట్స్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో నిన్న వచ్చింది మన ఫస్ట్ టెక్ న్యూసే అయినప్పటికీ మీరు చాలా సపోర్ట్ చేశారు, చాలా బాగా లైక్ చేశారు. సో నేను అనుకున్న దానికంటే బాగా ఎక్కువ లైక్సే వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మన టెక్ న్యూస్ ప్రతిరోజు 2000 3000 వ్యూస్ని క్రాస్ చేస్తుందని మీ సపోర్ట్తో నేను ఆశిస్తున్నాను. సో ఇదే ఉత్సాహంతో మరింత మంచి టెక్ న్యూస్ మీకు తక్కువ సమయంలోనే అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు డైలీ టెక్ ఇన్ 5 మినిట్స్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి ఫిబ్రవరిలో జరగనున్న MWC 2019 ఈవెంట్లో ఎల్జీ చాలా ఫోన్స్ని లాంచ్ చేయబోతున్నట్లు ఒక కొరియన్ వెబ్సైట్ అయితే పబ్లిష్ చేసింది. సో అంతేకాకుండా వీళ్ళ ఎల్జీ G8 లేదా G8 ThinQ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ దాన్ని కూడా ఈ ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు. దాంతోపాటు మరొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే వీళ్ళ ఫోల్డబుల్ ఫోన్ని కూడా ఈ MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేయబోతున్నారని ఆ వెబ్సైట్ అయితే పబ్లిష్ చేసింది. సో వీళ్ళ ఫోల్డబుల్ ఫోన్ వేరే ఫోన్స్తో డిఫరెంట్గా ఉండబోతుందని, సో ఒక అడిషనల్గా ఒక సెకండరీ డిస్ప్లే కూడా మనం ఈ ఫోన్కి యాడ్ చేయొచ్చని ఆ వెబ్సైట్ అయితే పబ్లిష్ చేసింది. సో నార్మల్గా ఒక ఫోన్లో కూడా దాన్ని యూజ్ చేయొచ్చని, అలాగే కావాలనుకుంటే అడిషనల్ డిస్ప్లేని సెకండరీ డిస్ప్లేని యాడ్ చేసి పెద్ద స్క్రీన్ అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చని ఆ వెబ్సైట్ అయితే పబ్లిష్ చేసింది. సో ఎల్జీ నుంచి రాబోతున్న ఈ ఫోల్డబుల్ ఫోన్ మిగిలిన ఫోల్డబుల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉండబోతుందని అయితే చెప్తుంది. సో చూద్దాం ఫిబ్రవరిలో మనకి ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్, రెడ్మీ నోట్ 7 ప్రోలో మనం ముందుగా అనుకున్నట్లుగానే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఇది మ్యాక్సిమం స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వచ్చే ఛాన్స్ ఉందని. సో అలాగే ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుందని వాళ్ళు వీబోలో రిలీజ్ చేసిన టీజర్ ద్వారా అయితే తెలిసింది. సో ఈ టీజర్లో వాళ్ళు రివీల్ చేసింది ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుందని. అలాగే మనకి ఆల్రెడీ తెలుసు రెడ్మీ నోట్ 7 ప్రో సోనీ IMX586 సెన్సార్తో వస్తుందని. అంతేకాకుండా దీని యొక్క ప్రైస్ కూడా 1499 యువాన్స్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే దీని యొక్క ప్రైస్ 15,500 ఉండే అవకాశం ఉంది. సో రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేస్తే ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకుంటే ఒక 5,000 డిఫరెన్స్ అయితే ఉంది చైనాలో. సో ఇండియాకి వచ్చేసరికి ఈ ఫోన్ అదే 15-16 ప్రైస్ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఫిబ్రవరిలో అయితే మనకి ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్, రిపబ్లిక్ డే సేల్స్లో రియల్మీ తన ఫోన్స్ పై ఉండే డిస్కౌంట్స్ని అయితే రివీల్ చేసింది. సో రియల్మీ 2 ప్రో పైన 1000 ఆఫ్, రియల్మీ U1 పైన 1000 ఆఫ్ లభిస్తుంది. రియల్మీ C1 పైన మనకి 500 డిస్కౌంట్ లభిస్తుంది. సో రియల్మీ 2 ప్రో మనకి 4GB 64GB వేరియంట్ 12,990కే వస్తుంది. రియల్మీ U1 4GB 64GB వేరియంట్ మనకి 13,499కే వస్తుంది. సో రెండింటిపైన 1000 ఆఫ్ ఉంది. రియల్మీ C1 పైన 500 డిస్కౌంట్, అంటే ఇంతకు ముందు 7,500 వరకు ఉండేది, ఇప్పుడు 7,000కే మనకి రియల్మీ C1 అయితే లభిస్తుంది. సో వీటిలో మీరు ఏదైనా కొనాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అడిషనల్గా మీకు కార్డ్స్ పై డిస్కౌంట్ కూడా 10% వస్తుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్, సామ్సంగ్ M10 స్పెక్స్ అయితే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. సామ్సంగ్ M10 వాళ్ళ యొక్క బేస్ వేరియంట్, దీని యొక్క ప్రైస్ 10,000 కంటే బిలో ఉంటుంది. సో దీన్ని టెక్నికల్ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయితే అనౌన్స్ చేశారు. సో బేస్ వేరియంట్ 10,000 బిలో ఉంటుంది. టాప్ వేరియంట్ వాళ్ళు 3 ఫోన్స్ని లాంచ్ చేస్తున్నట్లు చెప్పాడు. సో ఈ 3 ఫోన్స్లో బేస్ వేరియంట్ 10,000 బిలో ఉంటుంది, హైయెస్ట్ వేరియంట్ 20,000 వరకు ఉంటుందని అయితే చెప్పాడు. దాన్ని బట్టి ఈ M10 ప్రైస్ 10,000 బిలో ఉండే ఛాన్స్ ఉంది. సో దీని యొక్క స్పెక్స్ చూస్తే ఇది 6.2 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, HD+ డిస్ప్లేనే, అండ్ 3400 mAh బ్యాటరీతో లభిస్తుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో లభిస్తుందని ఆన్లైన్లో స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. అండ్ ఇది 100 ఓరియోతో రన్ అవుతుంది. అండ్ ఈ ఫోన్లో వాళ్ళ ఓల్డ్ Exynos 7870 ప్రాసెసర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ 10,000 బిలో బడ్జెట్ రేంజ్లో వస్తే అయితే ఇది కరెక్టే అని చెప్పొచ్చు. సో చూద్దాం, యాక్చువల్గా జనవరి 28న మనకి ఎగ్జాక్ట్ స్పెక్స్ అయితే తెలుస్తాయి. ఇవైతే లీక్డ్ స్పెక్స్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మంచి వీడియోస్ చేయడానికి. అండ్ నెక్స్ట్ న్యూస్, Pixel 3 Lite గురించి. సో Pixel 3 Liteకి సంబంధించి ఒక ప్రీ ప్రొడక్షన్ యూనిట్కి సంబంధించిన వీడియో అయితే యూట్యూబ్లో కనిపించింది. సో దీంట్లో వాళ్ళు దాని యొక్క ఓవర్వ్యూ గురించి కూడా చెప్పారు. ఆ వీడియో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు కూడా Pixel 3 Lite వీడియో అంటే వస్తుంది. సో దాంట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇది స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్తో వస్తుంది, 4GB 32GB వేరియంట్, 12.2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇది 100 పై రన్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్లోరెసెంట్ ఎల్లో కలర్ పవర్ బటన్ కూడా ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇందులో మనకి 3.5mm ఆడియో జాక్ ఉంది అండ్ 2950 mAh బ్యాటరీతో వస్తుందని ఆ వీడియోలో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికంటే ముందుగా మనకి గీక్ బెంచ్లో Pixel 3 XL Lite కూడా కనిపించింది. ఇది స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తున్నట్టు లీక్స్ అయితే వచ్చాయి.
అండ్ అమెజాన్ ఎకో ఇన్పుట్ని అయితే అమెజాన్లో ఈరోజు లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ 2999. సో ఈ అమెజాన్ ఎకో ఇన్పుట్ని ఉపయోగించి మీరు ఎలాంటి స్పీకర్నైనా స్మార్ట్ స్పీకర్గా మార్చొచ్చు. దీని యొక్క ప్రైస్ అయితే 3000. ఇది మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్ అని అనిపిస్తుంది, ఎందుకంటే అమెజాన్ ఎకో డాట్ 3rd జనరేషన్ 4500 ఉంది. సో వీళ్ళు 2000 ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకొస్తే బాగుండేది. అండ్ ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ టెక్ న్యూస్ చూద్దాం. రెడ్మీ నోట్ 7కి అయితే త్వరలో సూపర్ నైట్ మోడ్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ S8 ప్లస్కి సంబంధించి పై బెటా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ Mi Mix 3 5G వేరియంట్ అయితే February 24న MWC స్టార్టింగ్ ముందు వీళ్ళైతే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు డైలీ టెక్ ఇన్ 5 minutes. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే టెక్ న్యూస్ ఏ రోజుకి ఆ రోజు అవుట్డేటెడ్ అయిపోతుంది. సో వ్యూస్ ఎక్కువ వస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. నేను ఇంకా బాగా టెక్ న్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.